భక్తురాలు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు సీత అండి. సాయిరామ్. నేను ఇక్కడ గుడికి వస్తూ ఉంటాను. అంటే నాతో పాటు గ్రూప్ ఉన్నారు. ఒక 30 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరం కలిపి ఇక్కడ సేవలు చేస్తూ ఉంటాము. అన్ని ఇంకా డెకరేషన్ కానీ, అంటే ఈ పూజా కార్యక్రమాలు ఇక్కడ ఏం జరిగినా సరే మేము అందరం ఇక్కడ అటెండ్ అవుతాము. ముందు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి. అంటే బాబా గారిని తీసుకొచ్చేటప్పుడు బాబా గారు షిరిడి నుంచి తీసుకొని వచ్చారు. ఆ విగ్రహం 30 years క్రితం షిరిడి నుండి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చేటప్పుడు మన ఇక్కడికి రావాలి అంటే, ఆ రాష్ట్రం దాటి ఇక్కడికి రావాలి అంటే కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే ఇక్కడికి రావడానికి పర్మిషన్లు అవి కావాలి అంటే కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ బాబా వాటన్నిటినీ మించి బాబా అంటే వాళ్ళతోనే మీరు తీసుకెళ్ళండి, పర్వాలేదు మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళతో అనిపించి బాబా మాకు అక్కడి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ సిటీ పొలిమేరల్లోకి వచ్చిన తర్వాత బోరున వర్షం, తుఫాన్ అన్నమాట. ఆ తుఫాన్ లోని బాబా గారిని తీసుకురావాలి అంటే ఎలా తీసుకురావాలి అని అందరూ చాలా టెన్షన్ పడ్డారు. టెన్షన్ పడితే అది 3 రోజులు 5 రోజులు ఉంది. అయితే ఆ తర్వాత రోజు అయితే ఆ బాబా గారిని అక్కడ ఎలా ఉంచాలి, ఎలా తీసుకురావాలి, మనకి ఏంటి ఈ పరిస్థితి, మొత్తం అంతా బురద అంతా మొత్తం వర్షంతోనే అట్లా అయిపోయింది. ఎట్లా తీసుకురావాలి అని వెహికల్ కూడా అక్కడ ఆగిపోయాయి అన్నమాట. అప్పుడు బాబా గారు ఒక మిరాకిల్ చేసి ఆ వర్షం, అంటే నేను ఇక్కడికి రావడానికి ఆ వర్షం అంతా ఆగిపోయింది. నెక్స్ట్ డే ఆగిపోయింది. ఆ బాబా గారు అసలు ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా అందరినీ, వాళ్ళందరూ హ్యాపీగా అబ్బా ఇంత మంచి బాబాని మేము తీసుకెళ్తున్నాం, మాకు ఇంత మంచిగా బాబా చేశారని చెప్పి బాబా గారిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇంకా చాలా అద్భుతాలు జరిగాయి. చాలా మందికి అంటే కొన్ని సమస్యలు ఉంటే అవి కూడా తీరాయి. వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ బాబా గారికి దర్శనం చేసుకొని ఏమన్నా అనుకుంటే కానుకలు కానీ ఏమన్నా సమర్పించుకొని అట్లా చేస్తున్నారు. ఇక్కడ వచ్చి గురువారం అన్నదానం ఉంటుంది. ప్రతి గురువారం బాబా గారి దగ్గర ఉదయాన్నే వచ్చి ఇక్కడ బాబా గారికి పూజలు, అభిషేకాలు అన్ని జరుగుతాయి. అన్ని జరిగి ఆ బాబా గారికి నైవేద్యం స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం ఉంటుంది. భక్తులందరూ అసలు గుడి ఇక్కడ ఫుల్ అయిపోతుంది. బయట వరకు ఉంటారు జనం. ఈ రోజు కూడా వస్తారు చూడండి మీకు. అంత బాగా జరుగుతుంది. ఈ సేవ చేయడం అంటే మాకు ఎంతో ఇష్టం, సరదా కూడా. అంటే ఇంట్లో ఉంటే ఆ ఫోన్ ఈ ఫోన్ వచ్చి కొన్ని సమస్యలు ఏదైనా మాట్లాడాలని అది ఉంటది. కానీ ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత దేవుడికి సంబంధించింది అది చేయాలి ఇది చేయాలి అదొక్కటే ఉంటది ధ్యాస. ఏదైనా ఫోన్ వచ్చినా సరే తర్వాత మాట్లాడతానని చెప్పి ముందు ఈ కార్యక్రమం జరిగిన తర్వాతే మాకు అంటే అదొక పీస్ఫుల్ మైండ్, ప్రశాంతత అనే వాతావరణం ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కలుగుతుంది. థ్యాంక్ యూ.